పెట్టుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ కలిసి రేపు జరగబోయే ఎలక్షన్ కి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక డోక్రా మహిళలాగా అలాగే ఒక ఆడపడుచులాగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ కష్ట సమయంలో కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆయన ప్రత్యక్షంగా చూశారు. అప్పటి నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, డోక్రా మహిళల్ని కానివ్వండి, ఎక్కడా కూడా ఏ ఆపదలో ఉన్నా కానీ ఆయన సహకరించే అంత గొప్ప మనిషి. మంత్రి వర్యులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అంటే అందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరికీ అవగాహన ఉంది. మన రాష్ట్రం బాగుపడాలి, మనం బాగుపడాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ మా వంతుగా ఒక డోక్రా మహిళలుగా, అంగన్వాడీ టీచర్స్ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలిసి తలా ఒక 30 మందితో కలిసి మనం రేపు జరగబోయే ఎలక్షన్ ని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాము. రేపు జరగబోయే నామినేషన్ కే మేము మా మెజారిటీ ఏ విధంగా ఉంటుందో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియపరచడానికి మేము సిద్ధంగా